ఏంటి ఇప్పుడు నిన్న మెడికల్ కాలేజీకి వెళ్ళాడు, కోటి సంతకాలు అన్నారు, అన్నీ అన్నారు. ఏమైనా ఉపయోగం ఉంటుందా? నాకు తెలిసి అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడ రెస్పాన్స్ రాదు. కనీసం వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. నేను అలాగే అనుకోండి, 99 పైసలకి ల్యాండ్లు ఇచ్చేస్తుంటే ఏటి అవ్వదు, ఎవరు ఏం చేయలేమని. మరి నేను హైకోర్టు ఏడ్ చేసింది, హెడ్ మ్యాచ్ వచ్చాడు, ఓవర్కి అయిపోతే ముట్టుకెళ్ళి ఇచ్చాడు, మాకు బుడేలమని ఈప్ మీద అలా ఉంచి కొట్టినట్టు కొట్టారు. ఏంద్ర పందరం పెట్టారు, ఎస్టేట్ కంపెనీలకి ఎందుకు ఇస్తున్నారు మీరు అనేది. అలాగే ఎవరో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా మహానుభావుడు రాసిన రాజ్యాంగానికి ఇలా దండం పెట్టాలి ఎవడైనా సరే. ఏదో ఒక వ్యవస్థ ఒక పిచ్చి కోతి పనులు చేస్తున్న వాళ్ళని పరిరక్షించడానికి వస్తుంది. సో దాని మీద నాకు ఆ గౌరవం ఉంది. అంచేత ఈ కోతి ఆటలు, కోతి వేషాలు చూస్తూనే ఉన్నాం. మీకు ఇంకో మాట చెప్పనా, తెలుగుదేశం అంత జడ్డితనం ఇంకెవరికి ఉండదు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, పొలిట్ బ్యూరో ముసలోళ్ళు అందరూ కూర్చొని నథింగ్ ఆఫ్టర్ ఆల్ నొన్న గుండె గీసి కూర్చోబెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అన్నారు, నొన్న గుండె గీసి కూర్చోబెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఇదే పీపీపీ విధానంలో. పాదయాత్ర కూడా జరిగింది, లోకేష్ పాదయాత్ర కూడా జరిగింది. వైసీపీకి అందుకే ఎట్లా వచ్చాయని చెప్పేసి అంటున్నారు. మరి మిషన్ అరుస్తుంది ఇక్కడ, ఏదైనా సరే మిషన్ అరుస్తుంది. మిషన్ అరిచినా ఏదరిచినా కూడా ఇప్పుడు మిషన్ అరిచింది కాదు. దానికి నేను ఒక రీజన్ చెప్తాను కదా, మనం కూడా మీరు నేను గలబ వేసుకున్నాం, గ్యాప్ ఉంది అది. చెప్పండి. ఇప్పుడు అలా రెండింటికి నేను పోలిట్ బ్యూరోలో అరిచింది చెప్పాను, దీనికి వచ్చాక మిషన్ అరుస్తుందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది?